2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పైథాన్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఏఏ టూల్స్ మేము యూజ్ చేసాము అని ఇంటర్వ్యూకి చెప్తే ఎలా ఉంటుంది సార్ మైండ్ సెట్? అటు ఇంటర్వ్యూదైనా ఎలాంటి ఒపీనియన్ పడుతుందంటారు క్యాండిడేట్ మీద? సో అంటే ఫ్రెషర్ పాయింట్లో నేను ఏఐ టూల్స్ యూజ్ చేశాను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు అంటే కనుక ఇంటర్వ్యూర్ బేసిక్గా డైలమాలో ఉంటాడు. ఏ టైప్ ఆఫ్ ఈ టూల్స్ యూజ్ చేయటం వల్ల తిను కాన్సెప్ట్ నేర్చుకున్నాడా లేదా ఆ టూల్ నుంచి జనరేట్ అయిన కోడ్ని డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకున్నాడా అన్న డైలమాలో ఉంటాడు. మనం క్లారిటీ ఇవ్వాలి, స్టూడెంట్ అనేవాడు క్లారిటీ ఇవ్వాలి ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేసుకున్నాము అన్నది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఏఐ టూల్స్ యూజ్ చేయకుండా ఏది అవ్వట్ల, కంపల్సరీగా యూజ్ చేయాలి అన్నమాట. అలా యూజ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే గిట్ హబ్ తీసుకుందామండి. మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఆ లాజిక్ రాసే ముందు ఆ కాన్సెప్ట్ దగ్గర స్టక్ అవుతాం. సో ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా మనం అనుకుంది కరెక్టా కాదా అన్నది ఇంపార్టెంట్, దానికి లాజిక్ ఎలా ఉండాలి అన్నది చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ పాయింట్లో ఆబ్వియస్లీ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకోవచ్చు, గిట్ హబ్ని అడగొచ్చు, చెప్తుంది, అది సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్స్ యూజ్ చేసుకొని ఉన్న ప్రాబ్లంకి ఎలా ఎన్హాన్స్డ్ కోడ్ రాసాము అన్నది ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా కాకుండా నేను సార్ గిట్ హబ్ని అడిగాను, కోడ్ ఇచ్చింది, లక్కీలీ ఆ కోడ్ నాకు వర్క్ అయింది అంటే రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో వర్షన్ చెప్తాం. సో ఓకే, గిట్ హబ్ని అడిగాను సార్, కోడ్ ఇచ్చింది, నేను ఆ కోడ్ని నెక్స్ట్ లెవెల్లోకి ఆప్టిమైజ్ చేశాను, ఆప్టిమైజ్ చేసిన కోడ్ని నేను ఇందులో వాడాను అని థియరిటికల్గా చెప్పి ఆ కోడ్ అది ఏమిచ్చింది, ఎలా వర్క్ అవుద్ది, నేను ఆప్టిమైజ్ ఏం చేశాను, ఆప్టిమైజ్ చేయటం వల్ల ర్యామ్ యూసేజ్ కానీ లేకపోతే టైం, ఎగ్జిక్యూషన్ టైం కానీ ఎంత తగ్గింది అన్నది ప్రాక్టికల్గా చెప్పగలిగితే అదొక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో ఇలాగా ఏ యూజ్ చేయటం వల్ల ప్రతి ప్రాజెక్ట్లోనూ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి. కానీ ఏ ఇచ్చిన కోడ్ని నేను డైరెక్ట్గా యూజ్ చేశాను అంటే తిను కంపెనీకి ఎలా సెట్ అవుతాడు అన్న డౌట్ వస్తుంది. మనకేం కావాలి, ప్రతి డెవలపర్కి ఎంత ఏఐ సపోర్ట్ ఉన్నా లాజికల్ థింకింగ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, కోడింగ్, లాజికల్ కోడింగ్ని ఎంత ఇన్డెప్త్ రాయగలం, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ని ఎలా యూజ్ చేయగలం అన్నది ఇంపార్టెంట్. అవి తెలియకుండా డైరెక్ట్గా ఏఐని యూజ్ చేసి నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేశానన్న ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ ద్వారా, మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో దాని ద్వారా గనక క్రియేట్ చేశారు అంటే మీరు జాబ్ ఆపర్చునిటీ మిస్ అయినట్టు. అలా కాకుండా ఓకే, నా ప్రాజెక్ట్ నేను ఇలా అనుకున్నాను, ఈ ప్రాజెక్ట్ని ఇంకా నెక్స్ట్ స్కేలబుల్ లెవెల్కి తీసుకెళ్ళటానికి నేను ఏ టూల్స్ హెల్ప్ తీసుకొని అవి ఇచ్చిన సజెషన్స్ బేస్ చేసుకొని నేను కోడ్ బిల్డ్ చేశాను అంటే గనక అది మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అంటే డీటెయిలింగ్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇంటర్వ్యూ ముందు. అండ్ ఇలాంటి సార్ అంటే స్పెషల్గా కోడ్ జ్ఞాన్లో కనుక అలాంటి క్లాసెస్ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా ఉంటాయా సార్? మన ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు ఫర్ సపోజ్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అండి, జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అంటే మీ అప్లికేషన్ మొత్తం బిల్డింగ్ డైరెక్ట్ కోడింగ్తో చేశాక మళ్ళీ అదే అప్లికేషన్ని ఏఐతో ఎలా బిల్డ్ చేస్తామో అది ఇచ్చిన సజెషన్స్ యూజ్ చేసి మనం ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అన్నవి కూడా కంప్లీట్గా నేర్పిస్తారు. ఎన్ని డేస్ ఉంటుంది సార్? 100 days అండి. 100 days ఉంటుంది. అండ్ అలాగే రెజ్యూమ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యాయి. రెజ్యూమ్ బిల్డింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్, గిట్ హబ్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ వస్తాయి. డైలీ అప్డేట్స్ పెట్టాలా సార్ స్టూడెంట్స్? ఖచ్చితంగా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలండి, గిట్ హబ్ లో వాళ్ళు కమిట్ చేయాలి, వాళ్ళు రాసిన కోడ్ ని స్టోర్ చేయాలి. ఇలా చేయటం వల్ల వీళ్ళకి ఏమవుద్ది అంటే రేపొద్దున వీళ్ళ ఇంటర్వ్యూకి ఆ రెజ్యూమ్ పంపించే దాంట్లో ఈ లింక్స్ మెన్షన్ చేస్తే ఇంటర్వ్యూయర్స్ ఆ లింక్స్ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఆ లింక్స్ రెజ్యూమ్ లో మెన్షన్ చేయటం వల్ల ఇంటర్వ్యూయర్ మీరు చెప్పిన ఆన్సర్స్ బేస్ చేసుకొని అవసరమైతే మిమ్మల్ని డైరెక్ట్ గా లింక్ ఓపెన్ చేసి చూపిమండి. ఆ లింక్ ఓపెన్ చేసి చూపించినప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది, ప్రాక్టికల్ గా అక్కడ ఉంది కాబట్టి. సో ఎప్పుడూ కూడా థియరిటికల్గా నేర్చుకోకుండా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఎలా షోకేస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండి.
సో ఇవన్నీ కూడా మన కోడ్జ్ఞాన్లో Yeah. అయితే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది. అవును. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్టూడెంట్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, కోర్స్ గురించి అయినా లేదంటే వాళ్ళ కెరియర్ గైడెన్స్కి సంబంధించి స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, అండ్ వైజాగ్లో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ సో వైజాగ్లో కూడా కొత్తగా ఒక బ్రాంచ్ రాబోతుంది. అవును. అండ్ అలాగే సార్ ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎవరికైనా కూడా అంటే హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, లేదు అంటే కొంతమందికి ఫీ ఏదైతే ఉందో అది కొంచెం బర్డన్ అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా లో ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కోడ్జ్ఞాన్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందంటారా? సో గర్ల్స్కి అయితే విజయవాడ బ్రాంచ్లో ఇన్ హౌస్ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి, అండ్ ఫీజ్ పాయింట్లో అయితే లో కాస్ట్ EMI ఆప్షన్ ఉంది. ఓ సో అలా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు అవును. కోడ్జ్ఞాన్ని. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.